అందుకే ఎట్టి పరిస్థితిలో నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చా అని నీతి శాస్త్రంలో చెప్పారు. నదీనాం నదుల్ని నమ్మి కిందకి దిగిపోకు. అడుగున ఏముందో తెలియదు, బురదేముందో, చెరువేముందో, లోతుందో, ఇసుకుందో నీకు తెలియదు. కింద బాగానే ఉంది కదా, ఇక్కడ వరకు గట్టు ఉందని దిగామా, అడుగున అగాధం ఉంటుంది ఒక్కోసారి. అందుకని పై పైన ఎదాలి. లోపలికి తొందరపడి దిగెళ్ళిపోతే బుడుంగును మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నదుల్లో అప్పుడప్పుడు ఇసుక మేటలు వేస్తాయి, లేదా ఇసుక కోసుకుపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా గంగా నదిలో అవతల ఒడ్డు కడితే ఓ చోట ఇంత ఎత్తు ఇసుకుంటుంది, ఒక్కో చోట ఇసుక పక్కనే ఉంటుంది, పెద్ద అగాధమైనది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే గబుక్కుని నదిని నమ్మి పెడితే మునిగిపోతాం. శస్త్రపాణీనాం ఆయుధం చేత్తో పట్టుకున్నవాడు కూడా నమ్మకూడదు. చాకు పెట్టి అటు ఇటు పళ్ళు కోసుకుంటున్నవాడు పక్కనే కూర్చున్నాం అంటే పడిలా అన్నాడంటే అది వచ్చి ముక్కు మీద పడచ్చు. రెండు అర్థాలు అక్కడ. ఒకటి, వాడు పళ్ళు కోసుకుంటున్నప్పుడు వాడి చేతిలో కత్తులు ఉంటే ఆ కత్తిలా అన్నాడంటే అది మనకి ప్రమాదం. ఒకటిని ఈ కత్తి మొదలైనవి చేతిలో ఉన్నవాడికి తెక్కొస్తే కూడా పొడి చేస్తాడు గబుక్కుని. వాడిని రెచ్చగొట్టామో వాడి కోపం వచ్చిందంటే చేతిలో కత్తి ఉంది కదా, ఓ పోటు పడవచ్చు. అందుకని కత్తులు ఉన్నవాడిని నమ్మి ఆయుధాలు ఉన్నవాడిని దగ్గర చేరకు. ఇంకా రెండోది అంటే నఖినాం గోళ్ళు ఉన్న వాటిని కూడా, అంటే కుక్కల్ని, పులుల్ని, ఇటువంటి వాటిని నమ్మి దగ్గరికి వెళ్ళకూడదు. వాటి గోళ్ళు ఉంటాయి కదా, గబుక్కుని రక్కుతాయి. మనకొక్కే అనుకుంటే రక్కుతుంది అది, ఆ దెబ్బతో ఉన్న ముక్కు కాలు ఓడతాయి. శృంగిణాం తథా కొమ్ములున్న వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆవుట అని పాపం వెళ్ళి ఆ కొమ్ముల దగ్గరికి వెళ్ళి ఇలాగా పాపం ఒక ఆవిడ రాసేది పసుపు, అది ఒక్క పోటు ఒడిచింది. కాబట్టి అది ఆవు సాధువే, దాని కొమ్ముందని విషయం మర్చిపోకు నువ్వు. కాబట్టి కొమ్ములున్న వాటి దగ్గర జాగ్రత్తగా ఉండు. శృంగిణాం అంటే కొమ్ములున్న జంతువుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే వేశ్యా స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేశ్యలు, వాళ్ళ కుటుంబ స్త్రీలు కాదు. వాళ్ళు ఎంతసేపు డబ్బులు హక్కుని వీడి అంతం చూస్తారు. అటువంటి వాళ్ళని నమ్మావా నీ ఆస్తి మొత్తం లాగేస్తారు. ఇటువంటి విషయంలో నా ఏవ కర్తవ్య విశ్వాసం మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నవాడు జాగ్రత్తగా ఉంటాడు, కానీ లేకపోతే చాలా ప్రమాదం.